నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నగర అభివృద్ధి పరిశ్రమలు, ఆర్థిక స్థిరత్వం, ప్రభుత్వ విధానాల సమన్వయ ఫలితం. ఉప ముఖ్యమంత్రి భట్టి. ఉర్దూ యూనివర్సిటీని విద్యార్థులకు అన్ని రకాలుగా మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కేటీఆర్. వైఎస్ జగన్ పత్రికా విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుతో ఎన్నో సందేహాలు. మాజీ సీఎం రాజధానిపై ఇప్పటికైనా మీ స్పష్టమైన వైఖరి తెలియజేయండి. లాయర్ కుంటిమద్ది జయరాం. హైదరాబాద్ నగర అభివృద్ధి పరిశ్రమలు, ఆర్థిక స్థిరత్వం, ప్రభుత్వ విధానాల సమన్వయ ఫలితం. 1933లో హెచ్ఎంసీ ప్రారంభమైన నగరం నేడు జీహెచ్ఎంసీగా 1,40,00,000 జనాభాతో ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచింది. నిజాం కాలం నుంచి ప్రజాస్వామ్య పాలన వరకు ప్రతి దశలో నగరాభివృద్ధి కోసం కృషి నిరంతరం సాగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి స్టడీ ఒకటి చెప్పింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి 1933లో హెచ్ఎంసీ పెడితే ఆ హెచ్ఎంసీ 1948 వరకు వచ్చే వరకల్లా 10 నుంచి 11 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం. ఈ 10 లక్షల వరకు ఉన్నటువంటి జనాభా రాను రాను పెరిగి ఈ రోజు జిహెచ్ఎంసీగా మారి ఆ జిహెచ్ఎంసీ పరిధి కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు దాటి దాదాపు 1,40,00,000 జనాభాగా పెరిగే అంత పెద్ద నగరంగా ఎదిగినది. ఇలా ఎదుగుతున్న నగరంలో ఈ నగరాభివృద్ధి కోసం, జీవనోపాధి కోసం ఆనాటి ప్రభుత్వాలు, నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి మన ఈ ప్రభుత్వం వరకు కూడా పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావలసిన అనేక చర్యలు తీసుకున్నారు. అలా ఉన్నటువంటి నగరం గొల్లకొండ, చించల వంటి చిన్న చిన్న గ్రామాలుగా ఒకప్పుడు ఉన్న హైదరాబాద్ నేడు మహానగరంగా మారింది. కుతుబ్ షా, ఆసిఫ్ జా సుల్తాన్ పాలనలో రాజధానిగా ఎదిగిన హైదరాబాద్ ఆ తర్వాత ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చింది. రాచరిక నుంచి ప్రజాస్వామ్య పాలన వరకు పాలకులు ఎవరైనా సరే నగర అభివృద్ధిపై దృష్టి సారించారు. ఆయా కాలాల్లో పాలకులు తీసుకున్న అనేక నిర్ణయాల ఫలితంగా నేడు హైదరాబాద్ లో దేశంలో 6 ముఖ్య నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీన్ని ప్రపంచ స్థాయి నగరంగా మార్చడమే లక్ష్యంగా మా ప్రజాప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అధ్యక్ష, ఉదాహరణకి నిజాం కాలంలో ముత్యాల నగరంగా గుర్తింపు పొందిన ఈ మహానగరం ఆ తర్వాత కాలంలో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుతో మరింతగా విస్తరించింది. ఈ హైదరాబాద్ నగరంలోనే ఆనాడు నిజాం హయాంలోనే పరిశ్రమల ఏర్పాటు కోసం 1927 సంవత్సరంలో కమిటీని ఏర్పాటు చేసి ఆజామాబాద్, ప్రస్తుత ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న 136 ఎకరాల భూమిని పరిశ్రమల కోసం అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఆ భూమిని 1952 సంవత్సరంలో పారిశ్రామికవేత్తలకు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. ఈ పరిశ్రమలకు సంబంధించిన భూముల్లో రకరకాల భూములు ఉన్నాయి. ఒకటి లీజులకు ఇచ్చినటువంటి భూములు, 2 ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకి అమ్మినటువంటి భూములు, 3 సొంతంగా భూములు కొనుక్కొని పరిశ్రమలు పెట్టుకోవటానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నటువంటి భూములు. అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకి లీజ్ ల్యాండ్స్ అంటే ఓనర్షిప్ ప్రభుత్వంతో ఉండేది. పరిశ్రమలు అమ్మినటువంటి భూములు ఏదైనా పరిశ్రమవేత్తలకు అమ్మితే ఆ భూమి పైన హక్కుని సేల్ డీడ్ ద్వారా ఆ అమ్మినప్పుడే వాళ్ళకి డబ్బులు కడితే అప్పటికే ట్రాన్స్ఫర్ చేసినటువంటి విధానం. అంటే ఈ పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది లీజ్ హోల్డర్స్ గా ఉన్నారు, దాని హక్కులేమో ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, భూమి హక్కు. కొద్దిమంది పరిశ్రమలేమో వాళ్ళు సొంతం కొనుక్కున్నారు, ఆ భూమి పైన హక్కులు వాళ్ళకే ఉన్నాయి. అటువంటి భూమి పైన ప్రభుత్వానికి ఎటువంటి ఓనర్షిప్ లేదు. నాడు హెచ్సియు భూములను ఎలాగైతే గుంజుకోవాలని చూసిండో నేడు ఉర్దూ యూనివర్సిటీ భూములను కూడా అలానే గుంజుకోవాలని ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ ప్రయత్నం చేసిండు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు అన్ని రకాలుగా మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దివ్య గారు ఇంకా వారి మిగతా మిత్రులందరూ కూడా కలిసి హైదరాబాద్ కి తలమానికంగా భారతదేశంలోనే ఉర్దూ స్టడీస్ కి ఉన్న ఒకే ఒక్క సెంట్రల్ యూనివర్సిటీని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదో, దీన్ని కూడా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఏ రకంగా వాడుకోవడానికి విలువైన ఆ భూములను ఏ రకంగా 50 ఎకరాలను ఇవాళ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదో వారి బాధను వివరించడానికి ఇక్కడికి వచ్చారు. నేను గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నాను కాబట్టి నాకు 2 విషయాల్లో అవగాహన ఉంది. ఒకటి, ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు. ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు. 32 ఎకరాలు
ఎందుకంటే ఓఆర్ఆర్ని అంటుకునే ఉంటుంది యూనివర్సిటీ. ఓఆర్ఆర్ కూడా యూనివర్సిటీ ల్యాండ్లోంచే పోయింది. అది అడిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, 32 ఎకరాలు అప్పుడు కూడా ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలి టు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే 7 ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే హైదరాబాద్ నగర విస్తరణకు, హైదరాబాద్ ప్రజల అవసరాలకి, హైదరాబాద్ పురోగమనానికి ఎన్నడూ కూడా యూనివర్సిటీ వ్యతిరేకించలేదు. కానీ ఈ రోజు యూనివర్సిటీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత. ఇక్కడి విద్యార్థులకు, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంలో మరొక సెంట్రల్ యూనివర్సిటీ మరి అబుల్ కలాం గారి పేరు మీద పెట్టిన మను కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు ఆ స్థలాలకు ఇచ్చిన ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది, తీవ్రంగా వ్యతిరేకించదగ్గది. ఇంకోటి మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ వీళ్ళు. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మీకు గుర్తుండాలి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా, ఆందోళన చేసినా, వారి ఉద్యమాన్ని అణిచివేసి 100 ఎకరాలు తీసుకొని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద పడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి 400 ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బిఆర్ గవాయి గారు, ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సుమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు. ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది. కానీ ఎందుకో మరి బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించలేదు. 10,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకు నోటీస్ ఇచ్చారు, అక్కడ కూడా 100 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ 50 ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్. వైఎస్ జగన్ పత్రికా విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుతో ప్రజలకు చంద్రబాబుపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల కోట్ల అప్పులు, డబ్బు ఏమవుతుందంటూ వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. దీంతో చంద్రబాబు ఎల్లో మీడియాను రంగంలోకి దించి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ కథనాలు ఇస్తున్నారు. ప్రజలను మోసం చేయడమే కాకుండా ప్రజలకు సమాధానం చెప్పలేని ఈ మోసకారి పాలకులు ఎదుటివారి వ్యక్తిత్వాలను దెబ్బతీయడంలో మాత్రం ముందుంటారు. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. దాడికి తెరలేపిందని చెప్పొచ్చు. ఎందుకు ప్రధానంగా ఇలా వాళ్ళు తెరలేపారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఈరోజు అడిగినటువంటి అంశం ఏంటి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో మీరు ఎందుకు పనులను ఆపేశారు, తెలంగాణ ప్రభుత్వంతో మీరు లారోచి ఒప్పందం ఎందుకు ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి కుదుర్చుకున్నారా రేవంత్ రెడ్డితో అని చెప్పి క్లియర్గా అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే అమరావతి అనేటటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పుగా మాట్లాడారని చెప్పి వాళ్ళ విషపూరితమైనటువంటి మీడియాను మొత్తాన్ని చంద్రబాబు నాయుడు రంగంలోకి దించాడు. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆధారాలతో ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఎంతంత ఖర్చు పెట్టారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అర్ధాంతరంగా ఆపేశారు, మీరు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి ఎందుకు ఇప్పటి వరకు మీరు సమాధానం చెప్పలేదు,
మీరు రాయలసీమ ప్రయోజనాలని పూర్తిగా తాకట్టు పెట్టారు. ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్తో సహా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సమాధానం చెప్పలేనటువంటి ఈ చేతగాని దద్దమ్మలు, ఈ సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఎల్లో మీడియాని రంగంలోకి దించి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి ఏదో తప్పుగా మాట్లాడారని వక్రీకరిస్తా ఉంది. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు అవును ఏం చేశారు ఇప్పుడు వరకు వాళ్ళు అమరావతిలో 7 సంవత్సరాలు వాళ్ళే కదా ఇప్పుడు ఉంది, అంతకుముందు 5 సంవత్సరాలు ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో 50,000 ఎకరాల భూముల్లో ఇప్పటి వరకు వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఏమీ ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ అని చేయటం దేనికి? విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టొచ్చు కదా అని అడిగారు. మేము కూడా అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా లేదా? లేదు, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టం, ఏదైతే మళ్ళీ రెండో విడత భూసేకరణ మళ్ళీ మూడో విడత భూసేకరణ అలా చేస్తాం, విజయవాడ గుంటూరు ఎటుపోయినా మాకు సంబంధం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం చెప్పదలుచుకుందా? దమ్ముంటే ముందు దానికి సమాధానం చెప్పండి. ఎవరైతే మీకు భూములు ఇచ్చి ఏదైతే గుండెపోటుతో చనిపోయినటువంటి రామారావు గారి కుటుంబానికి సమాధానం చెప్పండి, రైతు రామారావు గారి కుటుంబానికి. ఇంకా అనేక మంది రైతన్నలు ఈరోజు ఏదైతే వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధను వ్యక్తపరుస్తూ అయ్యా మేము మొదటి దశలో భూములు ఇచ్చిన వాళ్ళకే దిక్కు దివానం లేదు, మళ్ళీ రెండో దశ మా దగ్గర నుంచి ఎందుకు భూములు తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పడం చేతగాక జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముతున్నటువంటి ఎల్లో మీడియాని సూటిగా అడుగుతా ఉన్నాం, మీకు కానీ దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్కి ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్పండి. అంతే తప్ప ఏదో రాజధాని మీద నిజంగా అడుగుతా ఉన్నా, రాజధాని మీద ఈరోజు విషం జిమ్ముతుంది చంద్రబాబు నాయుడు గారు, రాజధాని రైతుల్ని మరోసారి మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మొన్నటికి మన అంతకుముందు భూములు ఇచ్చినటువంటి రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు, అదే ఎల్లో మీడియా. మళ్ళీ ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో మళ్ళీ మోసం చేయదలుచుకుంది. మీరు చెప్పింది ఏంటి? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీది అని చెప్పారు. అంతకుముందు 5,500 కోట్ల అప్పులు తెచ్చారు, ఇప్పుడు 50,000 కోట్ల అప్పులు తెచ్చారు. మొత్తంగా 55,000 కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలో మీరు చేసింది ఏంటంటే జంగిల్ క్లియరెన్స్, రోజు నీళ్ళు ఎత్తితోడిపోసేది తప్ప ఇప్పటివరకు అక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ని మీరు ఏర్పాటు చేయలేదు. 7 సంవత్సరాలు మీ టర్ము ఈ రాజధానికి సంబంధించి. అదేవిధంగా మీరు చూస్తే ఎక్కడ అమరావతిలో దోపిడీకి మీరు తెరలేపారు తప్ప అమరావతిలో అభివృద్ధికి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తెరలేపల. అభివృద్ధికి తెరలేపకుండా దోపిడీకి ఎలా తెరలేపాడంటే 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఒక ఏరియాలో 60 కోట్లంట, ఇంకో ఏరియాలో 170 కోట్లంట. ఇది కాంట్రాక్టులకు దోచిపెట్టేది. అదేవిధంగా 100 కోట్ల కాంట్రాక్టు అయ్యేటటువంటి పనిని 1000 కోట్లకి ఇచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని దోచుకునేటటువంటి కార్యక్రమం తప్ప అమరావతిలో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఎస్, అమరావతిలో ఇప్పుడు మీరు రాజధాని కడుతున్న దానికి గుంటూరు విజయవాడ మధ్య ఎందుకు కట్టట్లేదని అడుగుతా ఉన్నాం. కట్టతారా లేదా అది మీరు సమాధానం చెప్పండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం విషం జిమ్ముతూ అడిగిన దానికి సమాధానం చెప్పడం మీ మొహాలకి ఏ రోజు చేత కాదు. మీ మొహాలకి ఏదైతే రోజు బొరజ్ జిమ్మంటాం. అరే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి మీరు లాలూచి ఒప్పందం కుదుర్చుకున్నారు లేదా అని అడిగారు. దానికి ఎందుకు మీరు సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ మరి ఈరోజు అమరావతి మీద మరి తిప్పారు. అంటే రాజధానిలో ఇప్పుడు భూములు ఇవ్వడానికి రైతులు ఏదైతే సిద్ధంగా లేరు కాబట్టి ఇదిగోండి మళ్ళీ డైవర్ట్ చేసి రైతులందరినీ మరోసారి మోసం చేయాలనేటువంటి కుట్రలో ఇది భాగం కాదా? ఇదే క్లియర్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది. మేము మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని పైన ఇప్పటికైనా మీ స్పష్టమైన వైఖరి తెలియజేయండి. లాయర్ కుంటిమర్తి జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు. ఏ నాగరికత అయినా నది పరివాహక ప్రాంతంలోని అభివృద్ధి చెందిందని, కనీస ఇంకిత జ్ఞానం లేకుండా అమరావతి ముంపు ప్రాంతం అని మాట్లాడడం చాలా దురదృష్టకరం. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు అధికారంలో ఉన్నప్పుడు కాదు ఆగిపోయింది. ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకోకుండా 2,500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అప్పనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి దోచిపెట్టింది వాస్తవం కాదా? జగన్ రెడ్డి అమ్మ రాజశెల్వమని మేము జనసేన పార్టీ జెండా కూలీలం కాదు. దేశ ప్రగతిలో జనసేన పాత్ర ఎంతో కీలకమైన దశలో ఉంది. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మీరాగా అధికారంలోకి రాగానే ప్రజా సంపదని దోచుకునే వారం కాము. మేము ఇప్పటికైనా మీ నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మసులుకోండి అని తెలియజేశారు. ఎకరాల భూసేకరణ చేయాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పి తర్వాత 2018 ప్రాంతంలో రాజధాని అమరావతిలో ముందు ప్రాంతం ఇది, ఇక్కడ ఉండకూడదని చెప్పి కూడా మీరు తెరపైకి తెచ్చారు.
తర్వాత ప్రజల వ్యతిరేకతను చూసి మీరు 2019 ఎన్నికలకు ముందు లేదు ఈ ప్రాంతంలో నేను స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి కూడా మీరు మీ నాయకులతో ఆ రోజు ప్రకటనలు చేపించారు. తదనంతరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులనే ఒక నినాదం తెచ్చి 3 ప్రాంతాల మధ్యన చిచ్చు లేపి ప్రజలలో విడగొట్టి పాలించాలనే దురుద్దేశంతో దుహంకారంతో మీరు 3 రాజధానులు తెరపైకి తెచ్చారు. కానీ మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు 19 నుంచి 24 దాకా 3 రాజధానులకు కానీ ఎటువంటి డెవలప్ చేసింది లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీ ప్రవర్తన ఇంకా ఇప్పటికైనా మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజలు హర్షించరు. ముఖ్యంగా మేము చెప్తున్నాం, నిన్న మీరు ఏదైతే మాట్లాడారో నేషనల్ మీడియాకి ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే మీరు చెప్పింది ఇది ముంపు ప్రాంతం, రాజధాని మునిగిపోయే ప్రాంతం అనే విధంగా మళ్ళా మాట్లాడుతున్నారు. అయ్యా ఏ సంస్కృతి ఏ నాగరికత తీసుకున్నా మీరు హరప్ప మొహంజదారో మీకు తెలియదేమో, ప్రపంచ రాజధానుల చరిత్రలు మీకు అంత అవగాహన లేదు, ఎవరు చెప్తున్నారు. లేదంటే మన ఇండియాలో ఉన్న ఇప్పుడు గంగానది వైపు పక్కన ఢిల్లీ ప్రాంతం అభివృద్ధి చెందింది. అనేక ప్రాంతాల్లో ఏ నదీ పరివాహక ప్రాంతంలో రాజధానులు అయినా కావచ్చు పట్టణాలైనా కావచ్చు అభివృద్ధి చెందేకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు ముంపు ప్రాంతాలు లేకపోతే అనే మాటలు మాట్లాడుతుండే విధానాన్ని చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా మేము ఎన్డీఏ కూటమి నుంచి డిమాండ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. మీ వైఖరి మీ స్టాండ్ ఏందో రాజధాని మీద అమరావతి మీద స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు డిమాండ్ చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీవు నీ ప్రవర్తన ఇంకా మార్చుకో. ఎత్తిపోతల పథకం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. రాయలసీమ ఎత్తిపోతల పథకంని నువ్వు 2020లో స్టార్ట్ చేసి దాదాపు 2500 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎవరు మన రామచంద్రారెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి వాళ్ళకిచ్చి నువ్వు అక్కడ ఏదైతే ఎత్తిపోతల పథకం డబ్బు కేటాయించావో ఆ కంపెనీలకు ఇచ్చి అప్పనంగా వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు తీసుకోకపోవడం వల్ల అప్పుడే పర్యావరణ శాఖ వాళ్ళు కావచ్చు రిమైనింగ్ అదర్ కోర్టులన్నీ కూడా తీర్పులు స్పష్టంగా ఇచ్చాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు కట్టేయలేదు అని చెప్పేసి. అటువంటి తరుణంలో ఆ ప్రాజెక్టు డబ్బులు ప్రజాధనం వృధా అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది స్పష్టంగా అందరికీ తెలిసిందే. మళ్ళా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేసింది, ద్రోహులని చెప్తున్నావు. ఇది పద్ధతి కాదు. నీ మాయ మాటల్ని నీ కల్లిబొల్లి మాటల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు. మరోవైపున మీ పార్టీ నాయకులు ఈ రోజా గారు ఏదైతే ఉన్నారో ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఇంకా నోరు అదుపులో పెట్టుకోకుండా జనసేన పార్టీ జెండా పట్టే వాళ్ళందరూ జెండా కూలీలు అని చెప్పి కూడా మళ్ళా కూడా సేమ్ ఏదైతే మీరు ప్రభుత్వ అధికారంలో 19 నుంచి 24 దాకా ఏ విధంగా అయితే జనసేనను దూషించారో ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురి చేశారో అదే క్రమంలో రోజా గారు మళ్ళా మాట్లాడుతున్నారు. అమ్మ రోజా, నీకు తెలియజేస్తున్నాం, జనసేన పార్టీలో మేము కార్యకర్తలుగా నాయకులుగా ఉండడానికి గర్వపడుతున్నాం. మీలాగా పార్టీ అధికారంలోకి వస్తానే ప్రజా సంపదని డబ్బులని వనరుల్ని దోచుకుంటే కాదు జనసేన పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. దేశ అభివృద్ధిలో దేశ సమగ్రతలో మేమందరూ భాగస్వామ్యమైనందుకు జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులుగా పనిచేస్తున్నందుకు మేమందరం గర్వపడుతున్నాం. మేము కూలీలు కాదు, శ్రామికులం. దేశ ప్రగతిలో మేము మా శ్రమని దారిపోసేకి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు కావచ్చు రిమైనింగ్ ఎవరైనా కావచ్చు, మీరు ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలకు అనుగుణంగా ప్రజలకు ఏమైతే కావాలో అది తెలుసుకొని ప్రవర్తించే విధంగా ప్రవర్తించండి. కానీ కేవలం జనసేన అధ్యక్షుల్లో లేదంటే జనసేన శ్రేణుల్లో రెచ్చగొడితే మేము రెచ్చిపోయడానికి సిద్ధంగా లేం. ఖచ్చితంగా మేము సమాధానం ఇచ్చి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2019 నుంచి 24 దాకా అనేక కుంభకోణాలు చేశారు. రాష్ట్రంలో మీరు చేయని దందాలు లేవు. మద్యము, ఇసుక, ప్రతిదీ లాస్ట్కు తిరుపతి వెంకటేశ్వర స్వామి డబ్బును కూడా దుర్వినియోగం చేస్తూ నెయ్యి, లడ్డూలు, గెయ్యి, కల్తీ కావచ్చు అనేక దాంట్లో ప్రతి చోట డబ్బు 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 పిచ్చి పట్టి మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించడమే కాకుండా మళ్ళా నీ అధికారం 2019 నుంచి 24 దాకా డబ్బులు విపరీతంగా డబ్బు మీద వ్యామోహంతో డబ్బులు సంపాదించే క్రమంలో ఈరోజు నేను నమ్ముకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మీ నాయకులు అందరూ ఈరోజు జైల్లో చిప్పకూటి తింటున్నది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, మేము ఇంకొక మారు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్డీఏ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, అమరావతి రాజధాని పైన నీ ప్రభుత్వం
పాలనలో 19 నుంచి 24 దాకా ఏదైతే అక్రమాల అవినీతి జరిగిందో వాటన్నిటిపైన స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నగర అభివృద్ధి పరిశ్రమలు, ఆర్థిక స్థిరత్వం, ప్రభుత్వ విధానాల సమన్వయ ఫలితం. ఉప ముఖ్యమంత్రి భట్టి. ఉర్దూ యూనివర్సిటీని విద్యార్థులకు అన్ని రకాలుగా మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది కేటీఆర్. వైఎస్ జగన్ పత్రికా విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన తీరుతో ఎన్నో సందేహాలు. మాజీ సీఎం రాజధానిపై ఇప్పటికైనా మీ స్పష్టమైన వైఖరి తెలియజేయండి. లాయర్ కుంటిమద్ది జయరాం.